బేతాళ కథలు. జన్మరహస్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ మీద జాలికి బదులు కోపం కలుగుతున్నది. నువ్వో లేక నిన్నీ పనికి పురికొల్పినవాడో ఏదో ఒక నిగూఢ రహస్యాన్ని పరులకు తెలియకుండా దాచుతున్నాడని నా నమ్మకం. అసలు రహస్యం అనే దాన్ని దాచటం సాధ్యమా? ఇందుకు ఉదాహరణగా వసంతుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. శ్రీపుర రాజైన వసంతసేనుడి కుమార్తె చంద్రావతి అపూర్వ సౌందర్యవతి అని పేరుకెక్కింది. ఆమెను చూసిన వారందరూ అటువంటి సౌందర్యవతి నభూతో నభవిష్యతి అనసాగారు. వసంతసేనుడికి ఒక ఆలోచన కలిగింది. అందం శాశ్వతం కాదు, వయస్సు పెరిగిన కొద్దీ క్రమంగా తరిగిపోతుంది. ఈనాటి తన కుమార్తె రూపలావణ్యాలు అందరూ శాశ్వతంగా గుర్తుంచుకోవాలంటే ఆమె రూపాన్ని ఏ చిత్రకారుడో చిత్రించాలి. అయితే చంద్రావతి రూపం అద్భుతమైనది. అందువల్ల ఆమె చిత్రాన్ని గీసే చిత్రకారుడు కూడా అద్భుతమైన కళా నైపుణ్యం కలవాడై ఉండాలి. వసంతసేనుడు తన ఆస్థానోద్యోగులను దేశదేశాలకు పంపి కళాసాగరుడనే ఒక చిత్రకారుణ్ణి రప్పించారు. కళాసాగరుడి ప్రతిభను గురించి చాలా దేశాల్లో చెప్పుకునేవారు. అతడిలో ఏదో దైవాంశ ఉన్నదని, అందువల్లనే అతడి చిత్రాలు అంత గొప్పగా ఉంటాయని అందరూ అనుకునేవారు. వసంతసేనుడు కళాసాగరుడికి సంగతి చెప్పి చంద్రావతిని చూపించాడు. ఆమెను చూస్తూనే కళాసాగరుడు, మహాప్రభు, ఇటువంటి రూపసి చిత్రం గీసే అదృష్టం అందరికీ లభ్యం కాదు. నేనీమెను చిత్రిస్తాను, కానీ అందులో జీవకళ ఉట్టిపడాలంటే ఈమెకు సంబంధించిన గత 3 తరాల చరిత్ర నాకు వివరంగా కావాలి అని కళాసాగరుడు అన్నాడు. కళాసాగరుడి మాటలు వింటూనే వసంతసేనుడు విస్తుపోయాడు. దానికి కారణమున్నది. ఒకానొక చిన్న రాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కోయ యువతిని చూసి ప్రేమించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి జన్మించింది చంద్రావతి తల్లి. ఇది రాజవంశీయులు మాత్రమే ఎరిగి ఉన్న రహస్యం. దీన్ని సామాన్యులకు తెలియనివ్వటం వసంతసేనుడికి ఇష్టం లేదు. రాజు తటపటాయించడం గమనించిన కళాసాగరుడు, తమరు రాజకుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర నాకు చెప్పటం ఇష్టం లేని పక్షంలో చిత్రసాగరుడనే నా సోదరుణ్ణి పిలిపించండి. అతడు మీ కుమార్తె అద్భుత సౌందర్యాన్ని గత చరిత్ర అడగకుండానే వాస్తవంగా చిత్రించగలడు అని కళాసాగరుడు అన్నాడు. వసంతసేనుడు చిత్రసాగరుణ్ణి పిలిపించాడు. అతడు రాజుతో, నేను రాజకుమారి చిత్రం గీయగలను, కానీ ముందుగా నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని చిత్రసాగరుడు అన్నాడు. వసంతసేనుడు ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగాడు. అందుకు చిత్రసాగరుడు, నేను ఎవరితోనైనా ఏకాంతంగా మాట్లాడానంటే వారి గత 3 తరాల చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోగలను. గొప్పలు చెప్పుకోవటం కాదు, అది భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి అని చిత్రసాగరుడు అన్నాడు. చరిత్ర చెప్పమని అడిగాడు కళాసాగరుడు. ఆ చరిత్ర ఏదో తానే తెలుసుకోగలనంటున్నాడు చిత్రసాగరుడు. మొత్తం మీద ఇద్దరికీ చరిత్ర కావాలి. తన ఇంటి రహస్యం ఇతరులకు తెలియనివ్వటం ఏమాత్రం ఇష్టం లేని రాజు ఇప్పుడేం చెయ్యటమా అని ఆలోచించసాగాడు. రాజు వాలకం గమనించిన చిత్రసాగరుడు, ప్రభు, మీరు తలపెట్టిన కార్యం నా సోదరుడు రేఖాసాగరుడి వల్ల కాగలదు. చరిత్రతో పని లేకుండా చిత్రం గీయటం అతడికే సాధ్యపడుతుంది అని చిత్రసాగరుడు అన్నాడు. వసంతసేనుడు రేఖాసాగరుణ్ణి పిలిపించాడు. అతడు రాజు కోరిన ప్రకారం చంద్రావతి చిత్రపటం తయారు చేశాడు. దాన్ని చూసి ఆమె అబ్బురుపాటు చెందింది. అది అద్దంలో ఆమె ప్రతిబింబంలా ఉన్నది. రాజు అతణ్ణి ఘనంగా సన్మానించాడు. రేఖాసాగరుడు రాజు వద్ద సెలవు తీసుకుని బయలుదేరే సమయంలో, నా శక్తి కొద్దీ తమ కుమార్తెను చిత్రించాను, కానీ అందులో జీవకళ లేదు. జీవకళ ఉట్టిపడాలంటే చిత్రాన్ని గీసే సామర్థ్యం నా అన్నలిద్దరికి మాత్రమే ఉన్నది అని రేఖాసాగరుడు అన్నాడు. వసంతసేనుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు. మంత్రుల్లో ఒకడు ఆయనకు లోగడ
కళాసాగరుడు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు చెప్పాడు. దానితో ఆయనకు ఒక ఉపాయం తోచి కళాసాగరుడిని పిలిపించి, నువ్వు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు తెలిసింది అంటే నీకు ఆయన చరిత్ర పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ తెలిసిందంతా నాకు చెప్పగలవా అని వసంతసేనుడు అడిగాడు. అందుకు కళాసాగరుడు, చెప్పలేను ప్రభు అని అన్నాడు. ఎందువల్ల, అది రహస్యమా అని రాజు అడిగాడు. అందుకు కళాసాగరుడు, ఆ సంగతి చెప్పలేను. నాకు తెలిసిన చరిత్ర నేను గీసే చిత్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ పైన నా మెదడులో ఆ చరిత్రకు సంబంధించిన చిన్న అంశం కూడా మిగలదు అని కళాసాగరుడు అన్నాడు. ఆ సమాధానానికి వసంతసేనుడు ఎంతో తృప్తిపడ్డాడు. ఆయన కళాసాగరుడికి తన కుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర వివరించాడు. ఆ మర్నాడు కళాసాగరుడు రాజకుమారిని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే ఎదురు పెట్టుకొని కొద్ది గంటల్లో ఆమె చిత్రపటాన్ని తయారు చేశాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది చంద్రావతి ప్రతిబింబం వలె కాక అచ్చు చంద్రావతిలాగా ఉన్నది. దాని ముందు రేఖాసాగరుడి చిత్రం వెలవెలపోతున్నది. రాజు పరమానందం చెంది కళాసాగరుడికి గొప్ప గొప్ప బహుమతులిచ్చాడు. ఆ సమయంలో చిత్రసాగరుడు రాజుతో, ప్రభు, చంద్రావతి సౌందర్యం అద్భుతమైనది. ఆ అందాన్ని చిత్రించే అవకాశం నాకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. అందుకు మహారాజు, నువ్వు రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాలంటున్నావు, అందువల్ల నీ కోరిక నెరవేరే అవకాశం లేదు అని రాజు అన్నాడు. అందుకు చిత్రసాగరుడు, ఇప్పుడిది అవసరం లేదు. నా అన్న కళాసాగరుడు వేసిన చిత్రంతో ఒక్కరోజు ఏకాంతంగా గడిపే అవకాశం నాకివ్వండి. అప్పుడు ఆమె గత చరిత్ర అంతా నేను తెలుసుకోగలను అని చిత్రసాగరుడు అన్నాడు. చిత్రసాగరుడితో కూడా తన చిత్రం గీయించుకోవాలని చంద్రావతి ఉబలాట పడింది. రాజు అందుకు ఒప్పుకోలేదు. ఆయన చిత్రసాగరుణ్ణి ఉచిత రీతిలో సన్మానించి పంపివేశాడు. తర్వాత కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపి రేఖాసాగరుడు వేసిన చిత్రాన్ని 10 మంది చూసే ప్రదర్శనశాలలో పెట్టించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతసేనుడి ప్రవర్తన అనుచితంగానూ ఒక గొప్ప కళాకారుడి పట్ల అవమానకరంగానూ కనిపించడం లేదా? చిత్రసాగరుడు రాజకుమారితో కాక తన సోదరుడు వేసిన ఆమె చిత్రంతో ఒకరోజు ఏకాంతం కోరాడు. ఇందుకు రాజు అభ్యంతరం చెప్పవలసిన అవసరమేమున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, వసంతసేనుడి ప్రవర్తనలో అనుచితం, అవమానకరం అయినది లేకపోగా చిత్రసాగరుడు మరొకసారి రాకుమారి చిత్రం గీయాలన్న కోరిక వెళ్ళబుచ్చడమే అనుచితంగా, అనాగరికంగా నాకు కనపడుతున్నది. రాజవంశపు చరిత్రల్లో మంచితో పాటు చెడు కూడా ఉండడం సహజమే. చెడును దాచి మంచిని మాత్రం ప్రచారం చేసుకోవడం రాజలక్షణం. కళాసాగరుడు రాజవంశపు చరిత్ర తెలుసుకున్నప్పటికీ చరిత్ర పూర్తయిన వెంటనే ఆ చరిత్రనంతా మర్చిపోయాడు. కానీ చిత్రసాగరుడు అలా కాదు. చిత్రాన్ని చూసి చరిత్ర తెలుసుకుంటాడు. అది అతడి మనసులోనే ఉండిపోతుంది. దాన్ని అతడెవరితోనైనా చెప్పే ప్రమాదం ఉన్నది. అందుకే అతడికి తన కుమార్తె చిత్రం గీసేందుకు రాజు అనుమతించలేదు. అంతేకాక ముందు జాగ్రత్తగా కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపివేశాడు. దాన్ని ప్రదర్శనశాలలో పెడితే ఆ చిత్రాన్ని చూసి ఆమె గత చరిత్ర గ్రహించే బుద్ధిశాలులు మరెవరైనా ఉండవచ్చు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.